కేవలం ఇదే కాదు, భారతీయుల్ని శ్వేతముఖం కలవారు పాలిస్తారు, అంటే తెల్లముఖం ఉన్నవాళ్లు పాలిస్తారు అని రాశారు. అయితే బ్రిటిషర్స్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చింది 1608లోనే. అంటే ఈయన జీవిత చరిత్ర ప్రకారం బ్రహ్మంగారు కూడా అదే సంవత్సరం పుట్టారు. అండ్ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసే టైంకి బ్రిటిషర్స్ ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ ని పాలిస్తున్నారు. సో దీన్ని బట్టే కొందరు చరిత్రకారులు బ్రహ్మంగారు 16th సెంచరీలో పుట్టలేదు, అంతకన్నా ముందే పుట్టారు అని చెప్తున్నారు. ఆథర్ అండ్ జెనియాలజిస్ట్ అయిన ఎస్ చంద్రశేఖర్ గారి ప్రకారం బ్రహ్మంగారు 9వ శతాబ్దంలో పుట్టారంట. ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? బ్రహ్మంగారు ఆయన రాసిన కాలజ్ఞానంలో నేను 175 సంవత్సరాలు జీవించాక కలియుగంలో 4094వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున జీవసమాధి అయితాను అని రాశారు. ఇప్పుడు మనం కలియుగంలో 5123వ సంవత్సరంలో ఉన్నాము. అంటే యాజ్ పర్ కాలజ్ఞానం ఆయన జీవసమాధి అయిన ఇయర్ 992 ఏడి. అండ్ దానికి 175 సంవత్సరాలు మైనస్ చేస్తే 817 ఏడి వస్తుంది. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎస్ చంద్రశేఖర్ గారి ప్రకారం బ్రహ్మంగారు 817వ సంవత్సరంలో పుట్టి 175 సంవత్సరాలు బ్రతికి మళ్ళీ 992 సంవత్సరంలో జీవసమాధి అయ్యారు. కానీ బ్రహ్మంగారి చరిత్రలో అండ్ అలాగే బ్రహ్మంగారి మఠంలో పెట్టిన ఒక బోర్డులో గనక చూసుకుంటే